ఇప్పుడు వచ్చిన మన ప్రభు రక్షణ క్రీస్తు పరిశుద్ధమైన నామములో అత్యధికమైన అందరూ బాగున్నారు. మహాన్ని బట్టి సంతోషంగా ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్ర 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 స్తోత్ర. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం అడుగు మాట చూద్దామండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ మాట 12వ వాక్యం. యెహోవా నీవు మాకు సమాధానమును స్థిరపరచుదువు, నిజముగా మా పక్షము నుండి మా పనులన్నిటినీ ఆమేన్. మరలా చదువుతున్నాను, ఒకసారి చదువుతున్నమాట. యెహోవా, ఇందాక కీర్తనలో చదివేటప్పుడు కూడా మనకు కొంచెం వాయిస్ రాలేదు. సో కొంచెం ఏమనుకోకుండా మనం అందరం దేవుని పిల్లలమే కాబట్టి, దేవుని గణపరుస్తూ వచ్చిన వారమే కాబట్టి, ఈ యొక్క జూన్ మాసంలో మనకి ప్రతి నెల 1వ తారీఖున వాగ్దాన సందేశం కూడిక ఉంది మన చర్చలు, ఎన్ఆర్ గాస్పల్ చర్చ్. ప్రతి నెల 1వ తారీఖు ఈవినింగ్. యాక్చువల్గా జాబ్ చేసే వాళ్ళు కొంచెం లేట్గా వస్తున్నారని చెప్పేసి 7 o'clock కాస్త 7:30కి చేశారు. 9:30 వరకు ఆ సర్వీస్ ఉంటుంది. సో వాతావరణం కొంచెం వేడిగా ఉండడం వల్ల, కొంచెం కొన్ని పరిస్థితులు అనుకరించుకోవడం వల్ల లాస్ట్ 2 months అనేది పోస్ట్పోన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మంత్ నుండి జూలై 1st నుండి పిఎంఎస్ సర్వీస్ యథావిధిగా నడుస్తుంది. గమనించగా అయితే ఈ నెల వాగ్దానం దేవుడు మనకి ఇచ్చింది ఏంటంటే, చదవండి. యెహోవా నీవు మాకు సమాధానమును స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షం నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. ఇది జూన్ నెలలో మనము ధ్యానించవలసిన వాక్యమే. సరే, ఏమైనప్పటికీ నేను కొద్ది కాలం బట్టి, అంటే ఇంచుమించు ఒక 2 నెలలు బట్టి వాక్యం తీసుకోవట్లేదు. కొంచెం అనారోగ్య రీత్యా. సో మీరందరూ చేసిన ప్రార్థన బట్టి దేవుడు మరొక అవకాశం ఇచ్చి మీ మధ్యలో వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు సహాయం చేస్తున్నారు. సో మనం చదివిన పాయింట్ చూసినట్లయితే, యెహోవా నీవు మాకు సమాధానమును స్థిరపరచుదువు, నిజముగా మా పక్షము నుండి మా పనులన్నింటినీ సఫలపరచుదు. ఇక్కడ చూసినట్లయితే మనకు 3 విషయాలు కనపడుతున్నాయండి. దేవుడే మనకి సమాధానాన్ని స్థిరపరచువాడిగా ఉన్నాడు. దేవుడే మన పక్షం నుండి ఏం చేయాలి? మన పనులన్నింటినీ సఫలీకృతం చేయాలి. అంటే మనుషులుగా మనము కొద్దిపాటి ప్రయత్నం చేస్తాం, కానీ స్థిరపరచు వాళ్ళు ఎవరండి? మన దేవుడే. పరిశుద్ధ గ్రంథంలో చాలా మాటలు ఉన్నాయి. చాలా మాటల్లో ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మనం ఎన్నిసార్లు ప్రార్థన చేసినా కూడా ప్రార్థనకి జవాబు రాకపోవట్లేదంటే, భక్తుడైన దావీదు గారు ఒక మాట రాశారు. చూడండి, కీర్తనలో 19, 12, 13 వాక్యాల్లో చిన్న మాట రాశాడు ఆయన. తన పొరపాట్లను కనుగొనగలను వాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులను క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమానం గల పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము. చాలండి. ఈ యొక్క మాటలు చూసినట్లయితే, తన పొరపాటును, దేవుడు మనకి సమాధానాన్ని స్థిరపరచాలి అంటే, దేవుడు మనకి సహాయం చేయాలి అంటే, దేవుడు మన పనుల్ని సఫలీకృతం చేయాలి అంటే, మనము ఆ ఎదుట మనం నిర్దోషులుగాను యథార్థవంతులుగా మనం ఫస్ట్ కనపడాలి. మీరు అనొచ్చు, అలా ఉంటేనే దేవుడు కార్యం చేస్తాడంటే, దేవుడు అంట నరుని యొక్క ముఖాన్ని లక్ష్యం చేయడండి. ఏ విషయంలో అక్కడ మరి ఎవరి ముఖం లక్ష్యం చేస్తారంటే, క్రీస్తు యేసు రక్తం చేత కడగబడిన తర్వాత, క్రీస్తు యొక్క స్వరూపంలో మనం మార్చబడిన తర్వాత, మనం ఎలాగైతే దేవుడు మనం చూసినప్పుడు ఆయన వల్ల ఉంటామో, ఆటోమేటిక్ గా మనల్ని ఆయన చూసినప్పుడు తనకు కుమారుడికి ఏ విధంగా విజ్ఞాపనం చేస్తాడు, తన కుమారుని చూసినట్టే దేవుడు మనం చూస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో మనం ఇక్కడ వ్యక్తిగత జీవితంలో ఎంత భక్తి చేస్తానో కొన్ని ఆన్సర్ రావట్లేదు, జవాబు దొరకట్లేదంటే, ఏదో దాగి ఉన్న పాపం ఒకటి మన ప్రతి ఒక్క మనిషిలో దాగి ఉంటా ఉంటుంది. కానీ క్రైస్తవ యొక్క జీవితంలో పరిశుద్ధంగా ఏం సెలవిస్తుందంటే, దాన్ని విడిచిపెట్టాలి. దేన్ని విడిచిపెట్టాలండి? రహస్యంగా దాగి ఉన్న పాపం, రహస్యంగా దాగి ఉండుకున్న పాపం. అది దురాత్మానం గల పాపమే కావచ్చు. దురాత్మానం అంటే ఏంటండి? ఎవరు చెప్తారా? నాకు అప్పుడు అనిపిస్తూ ఉంటుంది భాస్కర్ మీద.
పాటలు అసలు భలే పాడుతున్నాడు, ఎక్కడి నుంచి ఎత్తుకొస్తాడు అనుకున్నాను. అక్కడ వరకు ఓకే, ఈయనకే రావాలి ఆ పాటలు, నాకు కూడా స్వమిస్తే భాస్కర్ పక్కన పెట్టి నేనే పడతాగా అనేదే పాపండి. అది ఏం టెక్స్ట్గా సెర్చ్ చేసిన అదే వస్తుంది. అంటే ఎదుటివాని యొక్క క్షేమ స్థితిని చూచి ఓర్చుకోలేని మనసు ఉంటుంది. ఆ పొజిషన్ నేను కూడా వెళ్తే, దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చిన తలంపు, దేవుడు చేత వాడబడుతున్న వ్యక్తి అని మనం గ్రహించినప్పుడు ఆలోచన రాదు. కానీ ఈ పక్కన కూర్చున్న లోకానుసారంగా ఒక మనసు ఉంటుంది. ఈ కంపారిజన్ స్పిరిట్ ఏం చేద్దంటే, నేను కూడా నువ్వు ఒక నీ ప్రత్యేక వేరు, దురాత్మనం గల పాపంలో పడిపోకుండా నీ సేవకుని భక్తుని దావీదు రాజుగా ఉన్నప్పుడే ఆయన చేస్తున్నాం. అంటే నాలో ఉన్న అతిక్రమం ఏమైనా ఉందేమో, ఎందుకంటే ఆయన చాలా విషయాల్లో దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తే, దేవుడు నియమిస్తున్న రాజుగా ఏర్పాటు చేయబడ్డాడు. కానీ సొంత కుటుంబస్తుల ద్వారానే అతను ఏమయ్యాడండి, తరమపడ్డాడు. నెమ్మదలేని జీవితం, కొండల పాలు గుట్ల పాలు అయిపోయాడు. ఎక్కడికి వెళ్ళిన సమాధానం లేదు, అసమాధానంతో ఉన్నాడు. దేవుడి దగ్గర మొదలుపెడతాడు, అయ్యా ఇంకా ఏమన్నా నేనేమన్నా పొరపాటు చేస్తున్నానేమో అంటే తన యొక్క యథార్థతని తను టెస్ట్ చేసుకుంటున్నాడు. ప్రతి క్రైస్తవుడు తన యొక్క వ్యక్తిగత జీవితంలో ప్రతిరోజు చేయవలసిన ప్రార్థన ఏంటంటే, మనం పడుకోవడానికి అంటే నిద్రించడానికి ఒక 5 నిమిషం పెట్టుకెళ్తున్నా పడుకోవడానికి, అప్పుడు మనం మోకరించి ప్రార్థన చేయాల్సిన విషయం, అయ్యా ఏదైనా ఈ దినంలో నేను ఏమన్నా నీకు వ్యతిరేకంగా ప్రవర్తించాను, ఏ విషయమైనా నా సహోదరు విషయంలో కానీ, నా స్నేహితుల విషయంలో కానీ, నన్ను వెంబడిస్తున్న వారు కానీ, లేదా నా మీద నమ్మకం నింపిన వారి విషయంలో కానీ నేనేమన్నా పొరపాటు చేస్తున్నాను. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుందట, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసుకుంటారు. ఎందుకు దేవుడు యథార్థత కలిగిన కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, నేల చూపులు చూస్తూనే ఉంటారు. నోటి నుంచి మాట వస్తూనే ఉంటుంది, కానీ నేల చూపులు చూస్తూ ఉంటారు. ఇంట్లో తల్లిదండ్రులు అడుగుతారు, ఏమ్మా ఏంటి అంటే చెప్తూనే ఉంటారు, ఆన్సర్ వస్తూనే ఉంటుంది, కానీ ఆన్సర్లో యథార్థత ఉండదు. యవనస్తులు అడుగుతారు, జాబ్ పరిస్థితి ఏంటంటే వస్తుంది, కానీ వాళ్ళ లోపల డౌట్, ఏమైతే పరిస్థితి, ఏం చెప్పలేని పరిస్థితి. కానీ అన్నిటికీ సమాధానం ఇచ్చేవాడు ఎవరండి, మన ప్రభువు యేసుక్రీస్తు వారే. అయితే మనము ఆయన సమీపించి ఆయన సన్నిధిలో ఆయన యొక్క వేడుకునే ముందు మనం ఏం చేసుకోవాలంటే, మనం ఎలా ఉన్నామో మనం ఇప్పుడు నిజంగా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడా? ఒక సిచ్యువేషన్ నేను బైబిల్లో మేము చదువుతుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తున్నాడు. మనుషులు పాపం చేత నిండిపోయినప్పటికీ కూడా దేవుని యొక్క అనాది ప్రాణాలను చొప్పున ఆ వ్యక్తిని ఆ పాపం నుంచి విడిపించి దేవుడే పరిశుద్ధపరిచి దేవుడు అతను ఆశ్రయిస్తున్నాడు. చాలా సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో. కానీ అదే వ్యక్తి ఆత్మ సంబంధంగా వెలింపబడి మళ్ళీ పాపంలో పడ్డాడు అనుకున్నట్టు వాడిని తిరిగి ప్రభువు నడిపించడా సాధ్యం. పరిశుద్ధ గ్రంథం చాలా సుస్పష్టంగా చెప్తుంది. మరి ఏమవుతుంది ఈ గ్యాప్ లో అంటే, నా కొడుకు నాకు చాలా ఇష్టం అండి, ఆడు అస్తమాన్ని బరువున లేస్తాను, పెడతాను 4 సార్లు చేసేసరికి నాకేమైతే కొంచెం కోపం అనేది రేగుతాను, గర్తించిన తర్వాత గర్తం వాడతాం. సో మన యొక్క జీవితంలో కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు వస్తున్నాయంటే మన పరిస్థితులు, అంటే మనము దేవుని ఎదుట ఆయన చెయ్యొద్దన పని చేయడం కొన్ని శ్రమలు మనకు వస్తాయి. కొన్నిసార్లు తానే కొన్ని కష్టాలు అనుభవం చేస్తాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ ద బైబిల్ ఏంటంటే యోబు గ్రంథం చూసి, యోబు యథార్థవంతుడు, కానీ ఆయన యొక్క జీవితంలో ఏం జరిగిందండి, పరీక్షలు గుండా వెళ్లాల్సి వచ్చింది. దేని గుండా అండి, పరీక్షలు గుండా వెళ్తున్నప్పుడు కట్టుకున్న భార్య కూడా పక్కన లేదు, బంధుమిత్రులు ఎవరు లేదు, నాలుగున్న వాళ్ళు ఎవరు లేదు, కడుపునుకుంటే బిడ్డలు ఎవరు లేదు, కానీ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. మీరు అడగచ్చు, బ్రదర్ అన్ని బాగా దేవుడు ఎందుకని ఒకరిని హెచ్చిస్తాడు, ఒకరిని తగ్గిస్తాడంటే, దేవుడి యొక్క సార్వమధికారం అంటారు కదా, ఆయనకి మాత్రం ఆ రైట్ ఉంది. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలంట ఐగుప్తు నుంచి బయలుదేరిన తర్వాత మోషే కట్టడ విధులు కొంతమంది ఆచరించారు. వారికి ఎటువంటి హాని అపై కలగల. పాలు తేనెలు ప్రవహించే దేశంలో మనం తీసుకుని వెళ్తున్నప్పుడు కొంతమంది ఆ మాటలేని విశ్వాసం ఉంచిన దాన్ని బట్టి ఆ జనాంగంలో పుట్టిన బిడ్డలు చూసారా, ఆ బిడ్డలు దేవుడు ఏం చేశారంటే కనాను వరకు తీసుకొని వచ్చాడు. ఎవరైతే ఈ మధ్యలో దేవుని మాటను విసర్జించి ఆ మాటలను లక్ష్యం చేయకున్నారో వాళ్ళందరూ కూడా పాపకరమైన సర్పాల చేత. కానీ స్టార్టింగ్ పాయింట్ మనం చూసినట్లయితే దేవుడు అందరి ఎడల సమానమైన ప్రేమ చూపించాడు, ఎక్కడా పక్షపాతం చూపించలేదు. అవిధేయత ఎవరిలో వచ్చింది? వచ్చిందండి, ప్రజల్లో వచ్చింది. నీ మాట వినాలా, నువ్వు చెప్పింది నేను చెయ్యాలా, ప్రేయర్ రమ్మంటే రావాలా, ఫాస్టింగ్ ప్రేయర్ రమ్మంట
వస్తే ఆశ్రయించబడతావు, వస్తే దీవించబడతావు. ఇది ఉచితంగా మాకు ధారాళంగా దేవుడు మాకు ఇచ్చాడు. మేము దీన్ని ఉచితంగానే పంచుకుంటాం. మీ దశభాగం అనట్లేదు, మీ కానుకలు అనట్లేదు, మీ ప్రతిష్ఠిత అర్పణలు ఎప్పుడు కూడా ఎన్ఆర్ గాస్పెల్ చర్చిలో ఇవ్వమని ఇప్పుడు మేము చెప్పలేదు. కానీ ఒకటి చెప్తాం ఏంటంటే, నీ కోసం కన్నీరు గార్చి, నీ కోసం ప్రార్థన చేసి, నీ కోసం నిన్ను బాప్తిసం తీసుకోవాలని కన్నీరు గార్చిన సంఘం ఉంది కదా. అప్పుడు మేము అంటామంటే తల్లి సంఘం అంటూ ఉంటాం. అంటే మా అమ్మగారు మమ్మల్ని కొంచెం అక్కడ పెంచిన సంఘం ఉంటుంది కదా, ఆ సంఘాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని ప్రార్థన. ఆ సంఘంలో కొద్దిపాటు అవసరంలో కొత్తని అనుకోండి, ఆ సంఘ కాపు నీ కోసం కన్నీరు గార్చాడు కదా, నువ్వు ప్రయోజకుడు అవ్వాలని, నువ్వు ఉన్న స్థితిలో ఉండాలని, నీ కుటుంబం బాగుండాలని. పల్లెటూరులో అయితే మాకు ప్రార్థన చేస్తారు, సిటీలో మనకు తెలియదు కానీ ఇంటింటికి వచ్చి ప్రార్థన చేసి ప్రదర్శనం చేశారు. ఆ సంఘం నీకు జ్ఞాపకం వచ్చినప్పుడు ఇక్కడ పెట్టుకుని ప్రార్థన చేయాలి. ఆ సంఘం విషయం ఒకవేళ ఇక్కడ నువ్వు రక్షించబడి రేపు నీ ప్రదేశాలు ఇంకో ప్రదేశం వెళ్ళినప్పుడు ఈ సంఘ కాపుల కోసం ప్రార్థించి. ఇంకొకటి, ఒక పట్టణంలోకి కానీ ఒక గ్రామంలోకి కానీ ఒక సంఘంలోకి కానీ నువ్వు ప్రవేశించినప్పుడు ఆ సంఘ క్షేమం కోసం నువ్వు ప్రార్థన చేసావు అనుకోండి, దాని క్షేమం, ఆ పట్టణ క్షేమం నీకేమైతే క్షేమాన్ని కలిగేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేగాని వచ్చేవాడిని ఆ సంఘానికి ఏం వెళ్తావులే, ఏదో పరిశుద్ధి చెప్తారు, ఏదో పాటలు పాడుతారు, వాక్యం చెప్తారులే అని వెళ్ళేవాడు నువ్వు కొంచెం మళ్ళా పెడదో పట్టించావు అనుకోండి, దాని విషయంలో నువ్వే ఈ మాటలు చెప్పగల కారణం ఏంటంటే, మనము కేవలము మన విషయాల మీదే కాకుండా మన విషయాలను పక్కన పెట్టి దేవుని విషయాలు కూడా ఆలోచిస్తే దేవుని యొక్క మనసు కలిగిన వారిగా ఉంటాం. దేవునికి స్తోత్రం. యేసుప్రభువు వారు 35 సంవత్సరాలు తన తండ్రికి సహాయం చేస్తూనే ఉన్నారు. దేంట్లో? తన యొక్క పనిలో, తన పుట్టిన కుటుంబంలో తన తండ్రికి ఎంతవరకు అవసరమో 30 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా అదే వడ్రంగ పని చేస్తూ సహాయం చేశారు. 30 ఏళ్ళ బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ రెడ్డి వచ్చేసరికి పరలోకమున తండ్రి యొక్క చిత్తం చేయడానికి ఆయన వాక్య పరిచర్య చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఆయన యొక్క వాక్య పరిచర్య చేస్తున్నారు. అనేక మందికి ప్రార్థన చేసి, అనేక మందిని స్వస్థచిత్తులు చేసి, అనేక మంది చాంద్ర వేద రోగంతో దెయ్యముల చేత బాధపడుతున్న వ్యక్తుల్ని దేవుడు అపూర్వంగా చాలా గొప్పగా విడుదల కలిగి చేస్తున్నారు. మన జీవితంలో మన విషయాల్ని కొంచెం పక్కన పెట్టి దేవుడి గురించి మనం ఎక్కువగా తీసుకొని వెళ్ళే చోటైనా సరే, ఉన్న ప్లేస్ అయినా సరే, దేవునికి ఇచ్చిన అవకాశం ఉన్న ప్రదేశంలో నువ్వు వాక్యం చెప్పాం సార్. ఈ రోజుని బట్టి అయితే వాక్యానుసారంగా ప్రవర్తిస్తే చాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థం కాదు, దేవునికి స్తోత్రం. నేను వాక్యం ప్రకటించమని చెప్పట్లా, వాక్యానుసారంగా నిలిచి నిలబడండి. దేవుడు ఆటోమేటిక్ గా మీ ద్వారా అద్భుతం చేస్తాడు. ఈరోజు క్రైస్తవులు అంటే ఎలా అయిపోయిందంటే, వాళ్ళు కూడా మళ్ళా కదా, వాళ్ళ పెద్ద తేడా ఏం లేదు, అది వరకు పిలుపు అంటాను. ఏర్పాటు చేయబడిన జనాంగం కాబట్టి ఏర్పాటు చేయబడిన జీవితాన్ని చూపించు. పులిసిన పిండి కొంచెమే ఏం చేస్తానంటే, అలా బాబు ఏం కాదు, ఈరోజు కూర్చుంటే ఏమైతే కూర్చుంటే చెప్పాక లాస్ట్ టైం ఒకసారి ప్యాకార్డ్ మర్చిపోయాడంట. మళ్ళీ చెప్పేసిన ఆ స్టోరీ లేదు మనకి తెలియని మర్చిపోయాడు, కూర్చోబెట్టేసారు. ఆ మొక్క ఎత్తే కూడా ఎత్తే కూడా మళ్ళీ పాత జీవితం స్టార్ట్ చేయండి. పక్క పిలుస్తారు. అపవాదం ఏదంటే ఏ విషయంలో నువ్వు దొరుకుతావా, ఏ విషయంలో దొరుకుతావో లాగడానికే చూస్తాం. దేవుడు మన విషయంలో ఒక పని సఫలీకృతం చేయాలన్నా, మన విషయంలో సమాధానం స్థిరపరచాలన్నా మనము కొంత సమయం అనేది దేవునికి మనము కేటాయించాలి. వినయ భయభక్తులతో దేవుడి సన్నిధి నువ్వు చేరి కొంత సమయాన్ని, ఇదే ప్రభా నా యొక్క జీవితంలో ఇదిగో 6 దినాలు నా యొక్క వ్యక్తిగత జీవితం కోసం కష్టపడ్డాను, 7వ దినం విశ్రాంతి నువ్వు మాకు ఇచ్చాను ప్రభా, ఇదిగో ఈ సమయాన్ని నేను సృజించడానికి ఇస్తున్నాను నా ప్రభు సన్నిధిలో పెడితే దేవుడు ఓకే రైట్. అప్పుడు నా దేవుడు ఏం చేస్తాడు, నువ్వు ఆశతో వచ్చావు కాబట్టి నీ అవసరత ఏమిటో అని ఎదిగిన దేవుడు తన సేవకులు నిలబెట్టుకొని పరిశుద్ధాత్మ ద్వారా నీకు వాక్యం ఇంటికాడ బయలుదేరి ప్రార్థన చేయాలి. నామకార్థంగా సండే వచ్చేస్తున్నాను కాదు, కానీ ఈ రోజు నేను వెళ్తున్నాను ప్రభు, ఈ రోజు నాతో నువ్వు మాట్లాడు. ఏం మాట్లాడాలని నువ్వు నిశ్చయించుకున్నావో అది నువ్వు నాతో మాట్లాడు. నిజమే, చాలా మంది జీవితంలో సమాధానం లేదు, శాంతి లేదు, సమాధానం లేదు కుటుంబాల్లో. కానీ నా ప్రభు అంటే మాట ఏంటంటే, నేను సమాధానాన్ని స్థిరపరుస్తా. ఆయన ఒకసారి స్థిరపరిస్తే దాన్ని పెళ్ళగించోడు ఎవరు లేడు. ఆయన ఒకసారి నాటిన అనుకోండి, ఇక అంతే, దిగ్గొట్టిన మేకే, ఇక అప్పుడు దాన్ని తీయటానికి కానీ వేరేది చేయడానికి ఏం లేదు. ఆ రకంగా దేవుడు మన పట్ల చేయాలంటే నేను అంటాను, మనలో ఏదో పాపం ఉందని కాదండి. కొన్ని సార్లు క్రైస్తవ జీవితం ఎలా ఉంటుందంటే, దేవుడు మనకి ఏదైనా ది బెస్ట్ ఇవ్వాలంటే ఉన్న దాంట్లో టెస్ట్ చేస్తాడు. మనం మా మేనేజర్ అంటాడు, నీకు ప్రమోషన్ కావాలంటే నువ్వు ఏదో ఒక అప్లికేషన్ తీసుకోవాలంటే, సార్ నేను అంత అప్లికేషన్ చేసే విధానం నాకు లేదు సార్ అనేసరికి, అయితే నువ్వు ప్రమోషన్ ఎక్స్పెక్ట్ చేయగలరు. నీకు అర్థమైందా? నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే నువ్వు రిస్క్ చేయాలి తప్పదే కొన్ని విషయాల్లో.
నువ్వు రిస్క్ చేసి నువ్వు అది కానీ నువ్వు కంప్లీట్ చేయగలిగితే నేను నెక్స్ట్ నేను చూస్తాను ప్రమోట్ చేయాలా లేదా. సో నా డ్యూటీ వరకు నేను ఆయన ఇచ్చిన అప్లికేషన్ని నేను డెవలప్ చేసి ఆయన నచ్చిన విధాలు కనీసం ఇన్ ప్రోగ్రెస్ స్టేట్లో ఉన్న ద 1-to-1 డిస్కషన్ వచ్చినప్పుడు ఆయన ఏమంటాడంటే ఓకే మిడిల్లో ఉన్నా కదా చూద్దాం. దేవుని కుటుంబాలు ఇది కంప్లీట్ అయింది అనుకోండి, ఇటు ఫస్ట్ స్టార్టింగ్ మనకి స్ట్రగుల్స్ ఉంటాయి, తెలియదు ఏం చేయాలో తెలియదు. సో మనం దాన్ని సక్సెస్ఫుల్ చేస్తే మనం ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి వెళ్ళిపోతాం. సో నెక్స్ట్ నా ఛానల్ వచ్చినప్పుడు హెచ్చించేవాడు ఆయన. అంటే మన క్రైస్తవ జీవితంలో నేను ఎగ్జాంపుల్ ఏం చెప్పానంటే మనం కూడా దేవుడు ఒక విషయంలో నమ్మకస్తులుగా నిలబెట్టాలి. రేపు రాబోయే వారి గురించి కౌన్సిల్ చేయాలి, లేదా రాబోయే విశ్వాసులకి ఈ కోణం నుంచి కూడా వాక్యం చెప్పాల్సిన సందర్భం వచ్చింది అనుకోండి, దేవుడు ఫస్ట్ నలుగురిని గమనించా ఇక్కడ నిలబడి వాక్యం చెప్పేవాడు, ఇక్కడ నిలబడి వాక్యం చెప్పేవాడు, సేవ కొరకు సమర్పించుకున్నవాడు. ఎంత పరిశీలన చేస్తారంటే చాలా పరిశీలన చేస్తారు. మోషేకి వెళ్ళి అన్నాడు, మోషేకి మాట్లాడినప్పుడు మోషే భయం కానీ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమన్నాడు, నా ప్రజలైనా అన్నాడు. అక్కడ బాగానే ఉంది. మోషే ఇశ్రాయేలు ప్రజలు విడిపించుకొని బయటికి రాగానే వాళ్ళు మోషే నలభై దేవుడితో మాట్లాడతగలడు కదా, అక్కడ మాట్లాడుతున్నప్పుడు అన్న మాట్లాడి నీ ప్రజలు అంతకుముందు అన్న మాట ఏంటి, మరి ప్రతిసారికి మార్చేశాడు. ఆయన ప్లేట్ దేవుడు ప్లేట్ మార్చాడా కాదు, బాధ్యత చెప్పేశాడు. ఆయన స్వాస్థ్యాన్ని మొత్తం తీసుకొచ్చి అవసరం పెట్టాడు. మోషేని రాజుగా చేస్తాడు, మోషేని నాయకుడిగా చేస్తాడు. కొన్ని విషయాల్లో దేవుడు ఒక అమూల్యమైన బాధ్యతని మనకి అప్పచెప్పేటప్పుడు మనం ఏం చేస్తారంటే క్షుణ్ణంగా పరిశీలన చేస్తాం. ఆ పరిశీలన నిలబడినప్పుడే నీ యొక్క జీవితంలో సంతోషం ఉంటుంది, నీ జీవితం సమాధానం ఉంటుంది, నీ జీవితంలో తలపెట్టిన కార్యం అనే దాంట్లో విజయం నువ్వు చూడగలవు. ఈ టెస్ట్ అండ్ ట్రయల్స్ నాకు వద్దని బాబు అంటే ఓకే విశ్వాసం చరిత్రలో నీకంటే ఒక పేజీ కావాలి, లేదంటే దేవుడు నాకు సాధన ఈ రోజు నాకు గొప్ప గొప్ప సేవకులు మనం చెప్పుకుంటామంటే వాళ్ళ యొక్క జీవితాన్ని ఒకసారి చదవండి. గొప్ప గొప్ప మిషనరీస్ గురించి మనం మాట్లాడుతున్నామంటే వాళ్ళు ఎంత త్యాగం కలిగి వాళ్ళు ఆ పరిచయం చేసి ఉన్నారు. సో మీరు హిస్టరీలో చాలా మంది పేర్లు దేవుడు నింపాడంటే అంటే దేవుడు వాళ్ళని ఒక మూలరాయిగా పెట్టేసి చాలా విషయాలు చాలా సందర్భాలకి ఒక ఇన్స్పిరేషన్ వ్యక్తులుగా వాళ్ళు మనకి కనపడుతూ ఉంటారు. మనం డల్ అవుతున్నప్పుడు అటువంటి వాక్యాలు అంటాం అనుకోండి, ఆటోమేటిక్ గా మనకే పెట్టి మరలా మనం ప్రార్థన జీవితం మరలా కట్టుకోవాలి అని ఆశ కలుగుతాం. దరిద్రమైన చెత్త చూస్తా ఉన్నాం అనుకోండి, అదే తిరుగుతా ఉన్నాం మైండ్ లో కూర్చున్నాం. సో మనం ఈ రోజు వాక్యం యొక్క దేవుని మహాత్మ బట్టి అంటే అంటాను, పాపము ఏదైనా రహస్య పాపాల ఒక కాన్సెప్ట్ అయితే మరి అది వ్యక్తిగత జీవితం అయితే దేవుడు ఒక వ్యక్తి విషయంలో ఏదైనా సహాయం చేయాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి ఏదైనా నేర్పించాలనుకున్నప్పుడు ఆయన తీసుకున్న స్టెప్ వేరే ఉంటుంది. సో ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి. మన వ్యక్తిగతంగా చేసిన పాపాల బట్టి ఒకసారి శ్రమ వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కానీ వాటి విషయంలో దేవుడు అంతా ఒప్పుకొని మనం విడిచిపెట్టినప్పుడు ఆయన మనకి సహాయం చేస్తాడు, మన పనులన్నింటినీ ఆయన సఫలీకృతం చేస్తాడు. ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు ఆయనే స్టార్ట్ చేస్తాడు, ఆయనే పరిశ్రమ చేస్తాడు, ఆయనే వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో 26:3 చదవనదే యెషయా గ్రంథము, ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నో వాన్ని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అంటే ఇప్పుడు నీకు సమాధానం కానీ శాంతి కానీ కలగాలంటే నీ మనస్సు ఎవరి మీద ఆనుకుని ఉండాలంటే లేదు చెప్పండి. తల పైకెత్తండి ఒకసారి, మీ మనసులో ఎవరి మీద ఆనుకుని ఉన్నాయి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన మనసు దేవుడి మీద ఆనుకుని ఉన్నాం అనుకోండి, మనం దేవుడు ఏం చేస్తారంటే ఒక ధైర్యం ఉంటుంది తెలుసా, నేను ఏం తప్పు చేయలేదు అబ్బాయి, దేవుడు నాకు సహాయం చేస్తాడు అంటే నీ మనసు వెళ్ళిపోయి లోకం ఉందనుకునే లోకంలో శరీరాశ నేత్రాశ చేయకూడము ఎన్నో మనం బ్రదర్ చెప్తున్నారు మాట సొంత ప్రార్థన ఆవిడ తీసుకొచ్చేద్దండి. ఏముంది బ్రదర్, సింగిల్ బెడ్రూమ్ సరిపోతుందా, డబుల్ బెడ్రూమ్ రావాలి, సమాధానం ఉంటుందా? సమాధానం ఏమంటుందా? సమాధానం లేదు. సొంత ఫ్లాటే, ఈయనేమో నాన్న అప్పులు తీసుకొచ్చి ఫ్లాట్ కొన్నాడు, నేను చూస్తున్నా సువార్త పరిచయంలోకి వెళ్తానన్నా, నాకేమో ఈ ఫ్లాట్ సరిపోవట్లేదు, మా అక్క వాళ్ళకేమో పెద్ద ఫ్లాట్ ఉంది, అది కాకుండా ఇల్లు కూడా ఉన్నాయి, మనకే వెలిగే ఉంటాయి, ఇంకా జీవితం సమాధానం ఉంటుంది. ఇప్పుడు ఆ మనసు దేని మీద ఉందండి? దేని మీద ఉంది? దేవుడు చాలా మంది సొంత ఫ్లాట్ లేక రెంట్ అనుకుంటా రెంట్
పాలు పట్టించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నాకైతే మహాత్ముని బట్టి చక్కగా ఒక మంచి ఫ్లాట్ ఇచ్చాడు. గేటెడ్ కమ్యూనిటీ మామూలు కాదు, గేటెడ్ కమ్యూనిటీ మంచి ఫ్లాట్. ఆ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఇంకా ఆశ ఏంటంటే దేవుడి మీద లేదు మనసు. పేరు క్రైస్తవులే, కానీ మనసు ఎక్కడ ఉంది? ఇది శాశ్వతమైనది కాదు, ఆయన రాబోతున్నాడు, సూచనలు గుర్తులు అలాగే ఉన్నాయి, ఏ దినం ఎత్తబడతామో తెలియదు. కాబట్టి మన మనస్సు ఆయన మీద ఉండాలి. అప్పుడు ఏముంటుంది? శాంతి సమాధానం ఉంటుంది. ఇక నీ జీవితకాలం అంతా కూడా ఆ ఫ్లాట్ గురించే ఆలోచిస్తాం అనుకోండి, సమాధానం ఉండదంటారా? అంత అసమాధానమే. ఇప్పుడు ఆయన ఇంకొక జాబ్ చేయాలి, క్యాబ్ డ్రైవర్ కింద నైట్ డ్యూటీ పని చేయాలి. తమకేం చెప్పండి, కావాలంటే ఉన్న జాబ్ కాకుండా ఇప్పుడు ఎక్స్ట్రా చెప్తే ఇంకొక పోర్షన్ యాడ్ అయ్యేది అంటారు కదా. ఒక్కరికి అసమాధానం పరిచయం. ఆ ఇంట్లో అంతా కూడా సమాధానం ఉండదు, ఆ ఇంట్లో శాంతి ఉండదు. అందుకంటాడు కుటుంబ వ్యవస్థ విషయంలో అందరూ కూడా ఆయన మీదే మనసు. నలుగురు ఉన్నారనుకోండి, ఈ నలుగురులో ఒకరు డౌన్ అయినా ఇంకొకరు స్కిప్ చేయకుండా అలా పెడతా ఉన్నారు, ఆటోమేటిక్ ఇంకొకరు డౌన్ అయిపోతా ఉంటారు. మొత్తం ఏమైపోతుంది? అందుకే ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో వాళ్ళని పూర్ణ శాంతి గలవారిగా నువ్వు కాపాడు. యావేనికి అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. విశ్వాసం ఉంచే దేవుని యందు. చాలా మంది చెప్తారు, బ్రదర్ మేము జాబ్ కోసం వచ్చి ఉంటారు. నేను కూడా 2013 అలాగే వచ్చాను. 3 జతలు బట్టలు పెట్టి కలసంలో పెట్టుకోవచ్చు. దేవుడు ఆశ్రయించాడు. టైం పట్టింది కొంచెం. అంటే ఈ టైం ఫ్రేమ్ ఏం చేశారంటే ఆయన ఇష్టం అప్పచెప్పుకున్నాం. ఎలా సిక్ చేతిలో అన్నట్టు నీ చేతిలో పెడుతున్నా అన్నట్టు ఆయన చెక్కున్నాడు. చెక్కున్న దాన్ని బట్టి ఆయన ఇచ్చాడు. ఇంత అంతా మాట్లాడే విషయం కాదు, కానీ దేవుడు ఇచ్చిన దాన్ని సంతోషం. దేవుడు మహాప్రభుని బట్టి అంటే ఒక పుష్కరం అయిపోయింది. ఈ మెసేజ్ రోజు పాస్టర్ గారు ఈవినింగ్ సర్వీస్ తీసుకున్నప్పుడు తను చట్టి ఊగాను. తర్వాత అనిపించింది సాక్ష్యం కూడా ఉంది కదా, ఇవాళకి 12 సంవత్సరాలు పూర్తయింది. హైదరాబాద్ వచ్చింది. ఈ చర్చకు వచ్చి కూడా 12 సంవత్సరాలు పూర్తయింది. దేవుడికి స్తోత్రం. 12 పూర్తయి 13వ సంవత్సరం స్టార్ట్ అయింది. మరి ఈ 12 సంవత్సరాలు తినే విషయంలో కానీ ఉండే విషయంలో కానీ ఎక్కడ కూడా దేవుడు వచ్చిన పరిస్థితి చాలా ధైర్యమైన పరిస్థితులు వచ్చాము. దేవుడు నా పట్ల చేసిన కార్యము నిజంగా ఆయన మీద అనుకున్న దాన్ని బట్టి, దేవా నువ్వు ఆశ్రయిస్తే నీ పరిచయంలో ఎక్కడికి వెళ్ళినా ఈ సాక్ష్యం కదా ప్రభుత్వం అదే నిబంధన చేసుకున్నాను. దేవుడు మహాత్ముని బట్టి ఆయనకు అప్పచెప్పుకున్న నా జీవితాన్ని దేవుడు అద్భుతకరంగా ఆశ్రయించాడు. నేను ఒక తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి, కానీ దేవుడు ఎక్కడ ఉంచాలో, ఏ పొజిషన్ ఉంచాలో నాకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా, కోడింగ్ కూడా సక్రంగా రావట్లేదు అని చెప్పేసి నా కోసం క్లాడ్ పిలిపించింది గొప్ప దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా నవ్వుకుంటా ఉంటే అప్పుడప్పుడు క్లాడ్ అంటే అంటే నాకు కోడింగ్ రాయటం కూడా రాదు కదా ప్రభు. సరే స్తోత్రం. ఏంటి అని అనుకుంటూ ఉంటారు. క్లాడ్ అనేసరికి ఫస్ట్ ట్రైల్ ఎగ్జాంపుల్ మనం లాస్ట్ వీక్ చేశాం. డెవలప్మెంట్ కూడా కోడింగ్ రాసి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదో మనం అర్థం చేశారు కదా, ఇంట్లో మాట్లాడకూడదు, కానీ కొన్ని విషయాలు అలాగే ఉంటాయి. తన చిత్తంలో తన కొరకు ఏర్పరచుకునే వారి విషయంలో మనం కొంచెం నమ్మకం. నేను కొంచెం చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాను. మీరు ఎలా ఫీల్ అవుతారు నాకు తెలియదు. వేరే పద్ధతి వచ్చిందంటే కనిపెట్టినాడు మనోడే, దేవుడికి స్తోత్రం. నెక్స్ట్ విషయం ఏంటంటే అది మనకు ఉపయోగకరంగానే వస్తుంది. నేను విశ్వసిస్తా దేవుడు నాకు ఇదే చేస్తాడంటే ఆ విషయం నేను అలాగని చెప్పి అలా వావులు చేయను. పెద్దగా కావాలని ఎక్స్పెక్ట్ చేయను. నేను నిమిత్తం మాత్రం ప్రభు నాకు ఇది చేయదు చాలు, నాకు అంత అవసరం లేదు. నాకు జస్ట్ బతకడానికి, ఈ పరిచయంలో వాడబడటానికి, నా థింగ్స్ మూవ్ అవ్వడానికి చాలు. కానీ దేవుడు ఇచ్చేది మీ పరిచయం, మీ చెప్పిన దేవుడు నాకు ఇచ్చే విషయం ఇస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. నేను చెప్పే వాడికి ఎవరి మనస్సు ఆయన మీద అనుకున్నదో దేవుడు వారి యొక్క మనస్సు ఎరిగిన దేవుడు, వారికి అవసరతలు ఏమై ఉన్నాయో, వారి యొక్క ఉద్దేశంలో ఏమన్నాయో, వారి యొక్క ఇబ్బంది ఏమైనా ఉన్నాయో, ఆర్థిక ఇబ్బందులు రాలేదంటే లాస్ట్ 2 months నుంచి బాగా స్ట్రగుల్ అవుతుంది. మామూలుగా షుగర్ ఉండొచ్చి నిజంగా ఇప్పటి వరకు మీరు నమ్మకండి అరౌండ్ 6+ lakhs ఖర్చు అయింది. నా దగ్గర ఇంకా ₹1 కూడా లేదు. కానీ దేవుడు ఏ రకంగా సమకూరుస్తున్నాడో ఆపరేషన్స్, ప్రతి ఆపరేషన్ సర్జరీస్, రేపు మార్నింగ్ సర్జరీ ఉంది. ఈ రోజు ఈవినింగ్ చేసిన సర్జరీ ఈ రోజు పోస్ట్ పోన్ చేసి, ఈ రోజు పోస్ట్ పోన్ చేసిన సర్జరీ ఈ ఆపరేషన్ చేయాల్సిన సర్జరీ రేపు పోస్ట్ పోన్ చేసి, ఎందుకంటే ఆపరేషన్ చేసి స్టాప్ చర్చకెళ్ళాలి మేము రావాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వారికి ఉన్న దాంట్లో నమ్మకత్వంగా కనపరుస్తుంది. మనకున్న సమయం విషయంలో అది ఉదయం వెళ్తావా, సాయంకాలం వెళ్తావా, మధ్యాహ్నం వెళ్తావా, అవకాశం ఉన్న ప్రతి చోట వాక్యము చక్కగా చెప్పబడిన ప్రతి చోట మీరు వెళ్ళండి. వాక్యాన్ని నేర్చుకోండి, వాక్యాన్ని మీ జీవితం అన్వయించుకోండి.
వాక్యం ద్వారా నడవడం మనం మొదలుపెట్టినప్పుడు దేవుడు మన పక్షాన్ని నిలబడి మనకి కార్యాలు జరిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 14:27 నా శాంతిని మీకు అనుగ్రహించి వచ్చున్నాను, లోకం నుంచి శాంతి. అంటే ఈ లోకంలో చూడండి, నిన్న మనం అనుకుంటున్నాం 20 వాళ్ళతో శాంతి ఒప్పందం చేశారన్నాడు అన్న. 10 నిమిషాలకి ఇజ్రాయెల్ నాకు బాంబు చేసింది. ఈ యొక్క ఒప్పంద పత్రం పూర్తవలా, చర్చలు జరుగుతూనే ఉన్నాయి. లోకంలో అసమాధాన పరిస్థితులు ఉన్నా సరే క్రైస్తవుని యొక్క జీవితంలో ఓకే ఆయన రావడానికి సిద్ధపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పారు కదా, యుద్ధాలు జరుగుతాయి, భూకంపాలు వస్తూ ఉంటాయి, కరువులు తెగుళ్ళు వస్తాయి, అంత మాత్రం అంతం రాదు. ఆయన చెప్పిన ప్రతి మాట కూడా నెరవేర్పులోకి వస్తా ఉందండి. ఏంటో వస్తుందండి, దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా అంటారు కదా, వసంతకాలంలో అంజూరపు చెట్టు చూసినప్పుడు అది కృష్ణ చెట్టు చూసినప్పుడు ఏమన్నాడు ఆయన, నేను సమీపంగా ఉన్న విషయాన్ని తెలుసుకున్నాను. అంటే ఆయన రాకడ సమీపంగా ఉంది. లాస్ట్ వీక్ పాస్టర్ గారు చెప్పారు కదా, నా చిన్నప్పటి నుండి అది చెప్తున్నారు. అంటే ఏ ఒక్కరు కూడా నష్టపోకూడదని, క్రైస్తవులుగా మనం పేరు పెట్టడం బాప్తిస్మం తీసుకున్నాం, క్రైస్తవ జీవితం కొనసాగి అయినా మన దారిలో కొన్ని పాపాలు ఉన్నాయేమో, వాటిని కూడా విడిచిపెట్టి ఆయన రాకతో మనం సిద్ధపడాలనే దేవుడు ఆయన రాకను ఆలస్యం చేస్తారని అందరూ నశించుకోవాలని చెప్పిన ఇష్టం కాదు. ఈ యొక్క విషయం మనం గమనించుకోవాలి. అందుకే అంటాడు కదా, లోకం ఇచ్చే శాంతి కాదు మీకు, నా శాంతి సమాధానం లేదు. లోకం ఇచ్చే శాంతి, డబ్బు ఇస్తే శాంతి వస్తుందా? లేదు. ఆ డబ్బు తగ్గట్టు చూడండి, ఎంత చెట్టుకి అంతకాలం అంటారు మన పెద్దలు. నువ్వు కోటేశ్వరుడు అయినా సరే, కోటేశ్వరుడికి ఆలోచన ఉంది, 2 కోట్లు ఎప్పుడు చేయాలని ఆలోచన ఉంటుంది, 4 గంటలు 4-10 చేయాలి అంటారు కదా. ఈ లోకం అలా ఉంటుంది. ఈ లోకం ఇచ్చే శాంతి కాదు, దేవుడిచ్చే శాంతి మనకు కావాలి. ఆ శాంతి ఎక్కడి నుంచి వస్తుందంటే యేసు ప్రభువారు. దేవునికి స్తోత్రం. ఆయన ఆశ్రయించి ఆయన పాదం దగ్గరకు వచ్చి ఆయన వెంబడిస్తూ ఆయన పరిచయంలో మీరు చేయండి. బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్ళి తెలియని ప్రజలకి ప్రభుని పట్ల చేసిన కార్యాన్ని, ప్రభు నిన్ను ఏ విధంగా చూపించుకున్నాడు, ప్రభు నిన్ను ఏ విధంగా దర్శించడం, ఒక చిన్న సాక్ష్యం చెప్పండి. ఆ రోజు అంత సమాధానం ఉంటుంది, తృప్తి వేరే ఉంటుంది. ఆ తృప్తి వేరే ఉంటుంది. మీరు దేవంతా కష్టపడొచ్చి పడుకోవడానికి ముందు చిన్నగా మోకరించి చిన్నగా ఒక స్తుతి పాట పాడుకొని ఒక ప్రార్థన చేయండి. మీకు ఎంత నెమ్మదిగా ఉండదు. నేను అన్నాను కాదు, మీకైనా మీరు ఒకసారి సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోండి. ఖచ్చితంగా ఆ రోజు మీకు చాలా ఉదయం అంతా కష్టపడిన మొత్తం కూడా ఇదంతా నథింగ్ అబ్బా అబ్బు నాకు ఉన్నాడు. మేకమే కత్తి పెట్టే సందర్భాలు వచ్చిన ఉద్యోగ విషయం కావచ్చు, ఆర్థిక పర ఇబ్బందులే కావచ్చు, కుటుంబ సమస్యలే కావచ్చు, ఏదైనప్పటికీ విశ్వాసంతో ఆయన వైపు మనం చూసినప్పుడు, విశ్వాసంతో ఆయనే గురిగా పెట్టుకున్నప్పుడు ప్రభు ప్రతి ఒక్క పరిస్థితిని మనకు అనుకూలంగా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నువ్వు ఆయన చిత్తం చేయడానికి ఇష్టపడే వ్యక్తిగా ఉన్నావు కాబట్టి ఆయనకి మాత్రమే లోపడుతున్నావు. లోకంలో ఏ మనిషిని తలపట్లేదు, ఏ లోకంలో ఏ మనిషిని ఆశ్రయించట్లేదు. నువ్వు ఆశ్రయిస్తున్నవాడు నమ్మదగిన వాడు, సహాయం చేయవాడు నమ్మి ఉన్నావు కాబట్టి ఆల్రెడీ ఆయన పట్ల చేసిన కార్యాలు గొప్పవన్న వాటిని తలపోసుకొని ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో కూర్చున్నావో ఆ ప్రార్థన 10 నిమిషాల ప్రార్థన కాస్త గంట తరబడి వెళ్ళిపోతా ఉంటుంది. తెలియని దుఃఖం వెంబడిస్తూ ఉంటుంది. వచ్చంప సఖ్యంగానే మూలుగులతో మన ఆత్మ ఏం చేస్తుందంటే నేను ఇంకా ప్రార్థించే ప్రార్థన పరిశుద్ధాత్మ ఆ రాత్రి కాల సమయం దర్శనం ద్వారా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. ప్రతి క్రైస్తవుడు కూడా ఈ అనుభవం ఉండేలా మనకి ఉదయం డే స్టార్టింగ్ నుంచి 8 అవర్స్ 9 అవర్స్ మన ఆఫీస్ వర్క్ చేసుకున్నా సార్ 2-3 అవర్స్ మన ట్రావెల్స్ పోయినా మిగతా ఎంత టైం పోయినా మనకు మనకి ఈ స్థితి వరకు సజీవ లెక్కలో ఉంచిన దేవునికి కొంత సమయం మనము ఇవ్వాలి. ఒకవేళ ఆ సమయం కన్నా మనం ఇవ్వకపోయామనుకోండి ఆటోమేటిక్గా డౌన్ఫాల్ ఖచ్చితంగా ఉంటుంది. అంటే దేవుడు కొడతాడంటే, దేవుడు నెట్టేస్తాడా, దేవుడికి ప్రేమ లేదా అని మీరు పిచ్చి పిచ్చి డౌట్ రామాకండి. ఎందుకంటే మీరు మెరవాలి ఎప్పుడు అనేది దేవుడు అంటారు కదా, బంగారం మీరు దగ్గరగా మెరవాలని దేవుడు చెప్తాం. ఎక్కడున్నా సరే సాక్షిగా ఉన్నారు. ఎప్పుడైతే మీరు ప్రార్థన తగ్గిస్తారో, వాక్యం చదవడం తగ్గిస్తారు, వాక్యం ఎప్పుడైతే ధ్యానించి తగ్గిస్తారో ఆటోమేటిక్గా దేవుడు చెప్పిన కట్టడలకు విధులకు కొంచెం దూరంగా వెళ్తాం. ఆటోమేటిక్గా నాకు అవకాశం దొరికింది కదా అని అపవాదిగా చేసే ఆలోచన ఏమైపోతాయి అంటే ఎప్పుడైతే నువ్వు చూడండి, ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నావు ఆలోచన మొత్తం ఆటోమేటిక్గా డిక్రీజ్ అయిపోతాడు, 0 అయిపోతా ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన తగ్గిస్తున్నావు ఇంకో వాడు ఇంక్రీజ్ అయిపోతా ఉంటాడు. వాడు ఒకసారి జ్వరపడ్డాడంటే వాడు చేయాల్సిన చికాలు మొత్తం చేస్తాడు. సో అందుకే క్రైస్తవుడు చెప్తే యెహోషువ దేవుడు మరలా మనం చెప్తే మారని నేను మోషేకు తోడినా నీకు నేను తోడుగా ఉంటాను. బట్ వన్ థింగ్ ఏంటంటే నువ్వు అనుదినము ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. ఆ కట్టడలో ఆ విధులు ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోకూడదు.
బోధించడం మర్చిపో. ఇంకొక విధానంలో చెప్పాడు దేవుడు సార్, నీ పిల్లలు చెప్పాలి, నీ పిల్లలు చెప్పాలి. బైబిల్ గ్రంథంలో ఒక శాస్త్రంలో ఒక మాట ఉందండి, 2 తరాల వరకు బాగానే ఉంటాం, 3వ తరం వచ్చేసరికి మరలా మనం తిరిగిపోతాం. ఎందుకని ఒక తరం వాళ్ళు ఒక ప్యాషన్ గా దేవుడు ఆరాధిస్తారు, 2వ తరం వాళ్ళు బలంగా అదే మా నాన్నగారు దేవుడు చేశారని వీళ్ళు బాగా కొంచెం ఏం చేస్తారు, ఆన్సర్ చేయకపోయి ఏం చేస్తారు, 50% చేస్తారు, మామూలు కాదు. ఎందుకంటే అప్పటికే మన దేవుడు వెళ్తా ఇచ్చేస్తారు. ఇంకో తరం వచ్చింది, వీళ్ళు 50 చేసిన వాళ్ళ బాధ్యత చెప్తారు. 3 జనరేషన్ అయిపోయినా 4వ జనరేషన్ మళ్ళీ స్టార్ట్ అవుతారు. మళ్ళీ ఆ వాక్యం చెప్పాలి, మళ్ళీ ఆ వృద్ధాలి, మళ్ళీ ఆ కుడు కొలపాలి. బైబిల్లో ఉన్నాయండి ఆ మాటలో. నిజంగా న్యాయపత్రి చదవడానికి చక్కగా కనపడతాం. అంత కష్టపడి వచ్చి మోసే లేకపోతే గమ్మని నిలిపారంట. అందుకే కదా మరలా వాళ్ళ మీదకి కొరడాకపడింది. అలాగే దేవుడు విడిచిపెట్టింది. అంటే ఏదైనా విధేయత రాకముందే దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని హెచ్చరికలు జారీ చేస్తాడు. దేవుడు మనం ఒకసారి పిలుచుకున్న తర్వాత, మనం ఏర్పరచుకున్న తర్వాత, మనల్ని తన చిత్తంలో తన ఉద్దేశంలో పేరు పెట్టి పిలుచుకున్న తర్వాత ఆయన ఎప్పుడు విడిచిపెట్టాడు. ఎందుకంటే ఆయన అన్యాయస్తున్న దేవుడు కాదు. కాకపోతే మన విధేయతను 3 సార్లు పడతా ఉంటాం. దేవుడు అంటాడు, నా చెయ్యి రెడీగా ఉన్నావా, నువ్వు రెడీగా ఉన్నావా, నువ్వు పడిపోయావు, రైట్, నాకు తెలుసు నువ్వు పడిపోయి, నువ్వు రారా బాబా అంటున్నాను, నా పాప పడుతున్నాడు, ఎరా మా రా అంటే నేను రానప్పుడే కూర్చుంటా అంటే 2 సార్లు కూర్చో, 3 సార్లు కూర్చో, 4 సార్లు నువ్వు కూర్చో, నువ్వు వస్తావా లేదంటావు, అప్పుడు కూడా రాకుండా కొత్త ఏం చేస్తాడు, తప్పని తీసుకొని శుభ్రంగా 2 కాన్సెప్ట్లు ఉంటాయి. 2 బీలు తీసుకొస్తారు. అధిక ప్రేమ తండ్రి కాబట్టి రామ్మ అని చెప్పేసి ఎత్తుకొని తీసుకుని వెళ్ళి ఫస్ట్ ఏం చెప్తాడు, కౌన్సిల్ చేస్తాడు. ఈమెకి ఎలా చెప్తే అర్థమవుతాడు ఆ విధాన్ని చెప్పిస్తాడు. ఖచ్చితంగా మాట్లాడు. దేవునికి స్తోత్రం. మనుషులు బలహీనలే, కానీ దేవుని వాక్యం శక్తివంతుడు. దేవునికి స్తోత్రం. నీ బలహీనతలన్నింటినీ తొలగించేస్తుంది వచ్చిన బాబు. నేను ఏం చేస్తానంటే ఒక స్ట్రాంగ్ పర్సన్ గా నిలబడి చెయ్యి కలిసి మోసే భూమి చేసిన తర్వాత మోసే చేయగలుగుతున్న నీళ్లు పెట్టుకునేవాడు. ఎవరండి? మోసకి ఎంతమంది పిల్లలు తెలుసా? మోసే పిల్లలున్నారు అసలు ఉన్నారు కదా. మోసే తర్వాత తన పిల్లలకి ఏం చెప్పాడా, దై నా పక్కన కూర్చొని నేను దేవుని సన్నిధితో దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఆ గుడారం బయట కూర్చున్నాడు కూడా దేవుని చూసి వాడికి మాత్రం పరిచయం. ఈ ఇశ్రాయేలు ప్రజల్ని అక్కడ తీసుకెళ్ళాలంటే మోషే గారికి తండ్రి గారికి ఆలోచన ఉండొచ్చు, కానీ దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా, నీ 2 హస్తాలు తీసుకెళ్ళి మోషేకి మీద పెట్టు. ఈ మాట ఏం చెప్తానంటే నెక్స్ట్ నీవు వాగ్దానం ఉంది కదా, నీవు మా పక్షము నుండి అలా మా పాయింట్స్ చెప్తాను. ఈ ఆయన పక్షమును అనేవాడికి యెహోషువకి ఒక ఛాలెంజ్ వచ్చింది. ఎక్కడ? ఎరుకో దగ్గర వచ్చింది. దూసిన కథ చేత పట్టుకుని ఒక దూరం నిలబడింది. ఆయన అడుగుతాడు, నువ్వు ఎవరి పక్షం ఉన్నావు? మా పక్షమా, శత్రువు పక్షమా? నేను ఎవరి పక్షమా? దేవునికి స్తోత్రం. ఆ దర్శనానికి లేదంటే ఆ దేవుని యొక్క మాటకు ముందు యెహోషువ ఒక గొప్ప కార్యం చేశాడు. యొర్దాను దాటొచ్చిన తర్వాత లోపలికి వచ్చారు, ఎక్కడ? కనాన్లోకి వచ్చారు. కనాన్లోకి వచ్చిన తర్వాత ఆ సంవత్సరం ఆ దేశం పంట తినడానికి ముందు యెహోషువ ఏం చేశాడంటే, ఎవరైతే ఐగుప్తులో వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కొంతమంది ఎగిరిపోయారు అవిధేయ చేత, వాళ్ళ పుట్టిన పిల్లలు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా కొంతకాలం వెళ్ళిపోయారు. కానీ కొంతమంది యోధులు ఉన్నారు. యోధులు అంటే ఎవరండి? ప్రాణాన్ని సైతం కొట్టి యుద్ధాల్లో ఉన్న యోధులు కుమారులు ఉన్నారు. కొంతమంది వాళ్ళ సంతానం ఉంది. ఆ సంతానానికి ఎక్కడ నష్టం కలగకూడదని వెంటనే ఏం చేస్తారంటే ఒక నిబంధన జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క అరణ్యం నుంచి ఎవరైతే చూడ వాళ్ళందరూ కూడా సున్నతి ఏర్పాటు చేసేసి ప్రత్యేకించాడు, జనంగా ప్రతిష్ఠించాడు దేవుని కొరకు. ఎందుకని? కనాన్లోకి వచ్చాం కాబట్టి. అది అయిన తర్వాత వెంటనే ఉండదు, 5వ అధ్యాయం ఉండదు ఆ మాటలు. వెంటనే యెహోవా దూత అతనికి ఎదురుపడి మాట్లాడుతున్నాడు, ఎవరి పక్షం ఉన్నావు అంటే నేను ఈ పక్షం. దేనికి వెళ్ళాలంటే ఎరుకో ఒక పట్టణాన్ని తీసుకోవటానికి. అప్పుడు దాని మీద అప్పటికే రథాలు నడిచే పట్టణం, అటువంటి గోడలు, మనుషులు, విధానం అంతా ఆ నాగరికతే చాలా డిఫరెంట్. కానీ దేవుడు అంటున్నాడు అది నీకు ఇస్తా అంటాడు. ఎందుకంటే జనాన్ని సిద్ధపరిచాడు, దానికి నిబంధనలు పెట్టాడు. ఎవరైతే ఐగుప్తులో నుంచి వచ్చిన తర్వాత మరలా దేవునికి నిబంధన చేసుకున్నారో ఆ జనాంగాన్ని పెట్టుకోమన్నాడు, దైవజనులు పెట్టుకోమన్నాడు. ఒక రోజు మాత్రం జరగమన్నాడు, అలాగే 7వ రోజు జరగమన్నాడు. 7వ రోజు గట్టిగా గోర్లు ఊదినప్పుడు యాజకులు అంత మనసు జనులు గట్టిగా వచ్చినప్పుడు ఎరుకో గోడలు అయిపోయింది.
వర్ధిల్లే. అంటే దేవుడు అక్కడ కార్యం చేశాడు. ఇల్లు 120 యెహోవా ఇల్లు కట్టించిన ఎలా కట్టుకోని ప్రయాసం ఏంటండి? వ్యర్థమే. అంటే మనం బ్రతుకుని మనం కట్టుకోవాలంటే అది అవదు. ఎవరు కట్టాలి? మన గుడాలను ఎవరు కట్టాలి? ఆయనే. మన పాడే మన గుడాలను ఎవరు కట్టాలండి? ఆయన కట్టాలంటే మనం ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారు ఎంతగా చెయ్యాలిగో ఆ విధేయించాక నేను పాడు చేసుకున్నాను. నేను ఇప్పుడు లోబడుతున్నాను. ఆయన గొప్ప జ్ఞాపకం చేశాను. ఆనాడు చెప్పా కదా సొలొమోను, నా ప్రజలు తమ తాను తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాను. నేను ఎప్పుడు కూడా ఒక మాట చెప్తాను, ఏ సేవకుడు చెప్పిందే మాట చెప్తానంటే, మీరు ప్రార్థన చేసేటప్పుడు వాక్యాన్ని కోట్ చేస్తూ ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేసేటప్పుడు వాక్యాన్ని ఎదురుకుండా పెట్టుకుని ప్రార్థన చేయండి. ఆ రోజు అలా కదా ఒక్కసారి మా పిల్లలు అబ్రహాం ఇస్సాకు యాకోబు చాలు దేవా మా దేవా మా తండ్రి ప్రార్థన చేయండి. మంచిది, ఎందుకంటే మన పిల్లలతో దేవుడు కదా ఆయన. ఆ సంతానం నుంచి వచ్చిన వాళ్ళు అంటారు ఇప్పుడంటే ఇక్కడంటే కొంచెం అయ్యి ఉన్నాయి, కానీ కరెక్ట్గా ఒకసారి మనసు పెట్టండి. అన్ని వంశాలు మొత్తం ఇలా కూర్చుంటే చెప్పండి, మూల పురుషుడు గవర్నర్కి ఆదాం అయిపోయింది వదిలిన తర్వాత ఎవరు వచ్చారండి? నోవాహేనా? నోవా సంతానానికి అంతా కూడా కాకపోతేనండి నువ్వు అది నేను ఇది ABCD చేయలేదు. అది ఆయన దగ్గర ఏం చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన క్రీస్తులు అందరూ ఒక్కరమే, ఒక కుటుంబమే. ఒక కుటుంబం అనుకున్న నా తోటి సమాధానం ఇబ్బంది కలుగుతుంది. కొంతమంది చెప్పరు, వారికి వాళ్ళ ఇబ్బంది చెప్పు, తప్పలేదు, సహాయం చేయి, తప్పు చేయి, నీ తప్పలేదు. నీదైనా మంచి మనసు నా ప్రభు చూస్తాడు. ఆ మంచి మనసును బట్టి ఆశ్రయించబడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అంటారు ఎవరి పక్షానికి నేను అన్నట్టు ఆయనే యుద్ధం చేశాడు, ఆయనే కార్యం చేశాడు, ఆయనే ఎరుకోవడమే బద్దలు కొట్టాడు. బద్దలు కొట్టిన తర్వాత మొత్తాన్ని స్వాస్థ్యంగా ఇస్రాయేలు ప్రజలకు ఆయన దగ్గర కూర్చోడు. చివరిగా ఒక మాట చూద్దాం. హిజ్కియాలో మాట 2 రాజులు 2వ గ్రంథం హిజ్కియా నుంచి మాట్లాడు. సెన్హెరీబు వచ్చేసి ముట్టడికి వేసినప్పుడు యెరూషలేము చుట్టూ ఆయన వెళ్ళిపోయి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి నానా రకాలు మాట్లాడాడు. రాజు 2వ గ్రంథంలో 19వ అధ్యాయంలో నానా మాట్లాడినాడు. కానీ ఆయన ఏం చేశాడు? వాగ్వేదానికి దిగల. ఎందుకంటే సెన్హెరీబు యొక్క చరిత్ర చూసినట్లయితే అష్షూరు రాజు కదా, అనేక రాజ్యాన్ని జయించుకున్న వాటం అంటే ఏంటి తెలియదు అబ్బాయి అంటాడు. నాకు అసలు వాటం అంటే ఏం తెలియదు. నువ్వు నీ పితరుల దేవుడని యెహోవాకు మొరపెడతావేమో, మరి పిచ్చోడు అట్లా మొరపెట్టు మోసపోబాక అని చెప్తుంది. అడంతా మనం మోసపోతావు, నువ్వు నా మాటని మొత్తం చెప్పేశాడు. ఈయన ఎక్కడ కమిట్మెంట్ ఇచ్చేస్తానని చెప్పేసి ఈయన ప్రార్థన చేయటం ఏంటో ప్రవక్త పాస్టర్లు వచ్చేసారు. ఎవరు? యెషయా ప్రవక్త వచ్చేసి మమ్మల్ని కంగారమాక ఒక వదంతి కలిగింది అంటే కత్తు వంచంత పోల్చబడతాడు, ధైర్యం ముందు ఈ పట్టణానికి ఏం కాదని చెప్పాడు. ఎవరు? మాస్టర్ గారు. ఆయనకు ఒక నెమ్మది కలిగింది. ఎందుకంటే తన సేవకుని మాట రూఢిగా నెరవేర్చుకోవడం దేవుడికి స్తోత్రం. ఆయన చెప్పిన ప్రవచనం ఏది కూడా అంటే సఫలీకృతం కాకుండా లేదు. అన్నీ చెప్పిన ప్రతి మాట కూడా ప్రవక్తలో పెద్ద ప్రవక్త అనేది అందుకే యెషయా ఆయన చెప్పాడు ఆ మాట. మరి ఇప్పుడు మన కత్తివాల్చారు హీన స్థితిలో ఉంటాడు అని చెప్పినప్పుడు ఆయన చేసిన ప్రార్థన బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక దోత దిగింది 1,85,000 మందిని అంత మార్చి భయం కలిగిన వాళ్ళకి భయం కలిగి వెనక్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తనకు సంబంధించిన దేవతకి ఆరాధన చేస్తున్నప్పుడు కుమారులే వచ్చి నరికేశాడు. కుమారులే చంపేశాడు. సెన్హెరీబు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు అనుకోండి. మైండ్లో అన్ని ఆయనే చేస్తాడు. ఆయన ఏం చేయలే, యుద్ధం చేయలే. యుద్ధోపకరణాన్ని సిద్ధపరచండి, సైన్యాన్ని సిద్ధపరచండి ఏమల్లా వెళ్ళిపోయాడు. ఉపవాసం ఉన్నాడు. దేవుడి సన్నిధిలో పెట్టిన అప్లికేషన్ పై పెట్టాడు. చేతిలో నేను వ్యక్తం కాదు హిజ్కియా, నా సేవకుడైనా ఎవరి గురించి? నా సేవకుడైనా దావీదు. నా బ్రతుకు నుంచి కాదు, నా కుమారుడని క్రీస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఆయన రక్తం చేత కలగబడినావు కదా, నీ ఉపదేశ క్రమంలో నీ యొక్క జీవితాన్ని కట్టుకుంటున్నావు కదా, నీతికి నడుము కట్టుకొని యథార్థ ప్రవర్తన కలిగి నా యొక్క సన్నిధిలో నిందారహితంగా ఉంటున్నావు కదా. నా కుమారుణ్ణి ఆశ్రయించి తండ్రిని నా నామ పేరు మీరు ఏమని అడగండి, ఆయన మీకు అనుగ్రహిస్తారన్న మాట ప్రకారం నమ్మకంగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని మాటలు చూద్దామండి పరిశుద్ధ గ్రంథంలో. చివరిగా దేవుడు ఒక పని ప్రారంభిస్తే మనుషులు ప్రారంభించారు, మనుషులు కోల్చేశారు. ఇంకో మాట చెప్పాలంటే
దేవుడు సఫలీకృతం చేసే విషయంలో ఒక పని మనం స్టార్ట్ చేస్తాడని సఫలీకృతం అవ్వాలి. నెహెమ్యా కూడా ఒక పని స్టార్ట్ చేశాడు. మార్చెప్పు నెహెమ్యా కూడా పని ప్రారంభించాడు. ఏం ప్రారంభించాడు? యెరూషలేము ప్రాకారాలు కట్టాడు. ఎన్ని రోజులనే? 50 రోజులు. ఆల్రెడీ పని జరుగుతుండగానే శత్రువు వచ్చేసాడు. శత్రువు వచ్చేసి పని ఆగిపోయింది. ఈయన ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు. రాజు దృష్టిలో పడ్డాడు. రాజు అడిగాడు, నీ ముఖం గల విచారణ గల కారణం ఏంటంటే, ఇక మా పితరులు ఎట్టున్నారయ్యా, మా యెరూషలేము పరిస్థితి ఎలా ఉన్నట్టు, నీకేం కావాలో వాళ్ళు నాకు ఉన్నమాకని చెప్పాడు. ఫస్ట్ ఉపవాసులు ప్రార్థన చేసినప్పుడు అధికారం యొక్క దయ పొందుతారు అంటారు కదా. సో ఇవన్నీ హిస్టరీలో ఎందుకు రాయించారంటే, మనము కూడా కొన్ని సిచ్యువేషన్స్ మనం మూవ్ చేయలేనప్పుడు మనం ఏం చేయాలంటే, ఫస్ట్ దేవుడు మనకి ఇచ్చిన ఏకైక ఆయుధం ఏంటంటే, ఫస్ట్ ఉపవాసం ఉంది. ఆ ఉపవాసం యథార్థత ఉండాలి. ఆ ఉపవాసం కనిపెట్టుకు ఉండాలి. నేను ఉపవాసం ఉండి ఆఫీస్కి వెళ్ళాలని సెట్ అవ్వాలండి. నేను ఉపవాసం నా పని చేసుకుని సెట్ అవ్వాలండి. నేను ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కడ ఉండాలంటే ఊరిలో ఉండాలంటే ప్రార్థన చేసుకోవాలి, వాక్య ధ్యానం చేసుకోవాలి. కుదిరితే సంఘ అవకాశం ఉంటే తెలుసుకొని వచ్చి ప్రార్థన చేసుకోవాలి. విస్తరించి మాట్లాడటం ఆనేసి వాక్య ధ్యానం చదువుకుంటామండి. ఇస్రాయేల్ ప్రజలు ఉపవాసం ఉంటే నియమాలు తీసుకున్నట్టు ఒకసారి చూడండి. మామూలుగా అంతా అవైలబిలిటీ ఉంది కదా, మీరు ఏది కొట్టినా నాకు ఇన్ఫర్మేషన్ మీడియా. ఇస్రాయేల్ ప్రజలు ఉపవాసం ఉన్న తీరుని చూడండి. ఒక జాము పాటు వాక్యం చదివారంట, ఒక జాము పాటు ప్రార్థన చేశారంట, ఒక జాము పాటు స్థుతించారంట. సో నువ్వు ఎన్ని అవర్స్ దేవుడు కనిపిస్తుంది. వ్యక్తిగతంగా దేవుడితో నేను మాట్లాడుతున్నాను. దేవుడు సహవాసం నేను కోరుకున్నాను. నా జీవితంలో దేవుడు మనుషులు నా బ్రతుకును మార్చలేకపోవచ్చు, కానీ సర్వసృష్టికర్త దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా బ్రతుకును మారుస్తాడు. నాకు విశ్వాసం నీకుంటే నిజంగా ప్రయత్నించుడు. 100% నీ యొక్క జీవితంలో ఆ రిజల్ట్ ఉంటుంది. చూసిన వాళ్ళకి మన మధ్యలో లేదు. యాక్చువల్గా బెంగళూరులో ఆయా స్టేట్స్లో జాబులు చేస్తారు. చాలా దయనీయం. హాస్టల్ ఫీజులో కట్టుకునే పరిస్థితి వచ్చిన పిల్లలు ఈ రోజున 30 లక్షలు 40 లక్షలు ప్రయాణం డ్రా చేస్తున్నారంటే నిజంగా మాకు ఎంతో సంతోషం. అవకాశం ఉంటే అమ్మగారు ఒకసారి రీకాల్ చేద్దాం, అందరూ ఒకసారి రమ్మని చెప్తాం, ఇంకోసారి రిడ్యూస్ చేస్తాం. ఎంతో ఎంతో మనకున్న పరిస్థితి ఎలా ఉన్నా సరే బయట ఏదని జనేదని ఏదని ఏదైనా క్లాడీలని ఏర్పడి దేవుడు మనాకున్నాడు తన చిత్తంగా ఏర్పరుచుకున్న వాటికి హల్లెలూయా. విశ్వాసంతో ఉండాలి. నేను ఎప్పుడు ఉంటాను ఏ దేవుడు ఇక్కడ ఉంటే ఇంకో చోట పాచేస్తాను నాకు ఆదర్శం. అది మన ఫుడ్ పరిస్థితి కలుగుతుందంటే ఇంకోటి ఎక్కడ దేవుడు చెక్ చేస్తాడు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా వ్యక్తం కలిగి ధైర్యంగా జీవిస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒకవేళ పరిశీలన చేస్తున్నాడేమో, ఒకవేళ పరీక్ష చేస్తున్నాడేమో, దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఉపవాసంతో ఉన్నాయి ప్రార్థన చేశాడు. నేనేమి పరిస్థితి మంచి కార్యంలో దేవుడే రాజు హృదయం ప్రేరేపించాడు. దేవుడే రాజు హృదయం ప్రేరేపించుకోవాలనుకుంటే దానికి కావాల్సిన సామగ్రి మొత్తం రాజు పంపించాడు. ఆయనకి వెళ్ళాడు చక్కగా. 52 రోజుల్లో శత్రువులు అనుకున్న పని ఆగిపోయింది అనుకున్నారు. శత్రువులు సాక్ష్యం ఇచ్చారు, నీ దేవుడు గొప్పడు. దేవునికి స్తోత్రం. మేము అడ్డు పెట్టి ఆపేశాము, కానీ దేవుడు గొప్పడు. ఆ కార్యాన్ని సఫలీకృతం చేస్తాం. మన దేవుడు ఏంటంటే మన కార్యాన్ని తలపెట్టిన కార్యాన్ని సఫలీకృతం చేస్తాం. ఇది మనుషులు. ఇంకొక పాయింట్ లాస్ట్. దేవుడే ఒక కార్యం తలపెట్టాడు అనుకోండి, దేవుడు ఒక కార్యం తలపెట్టాడు అనుకోండి, నాకు 100% ఫుల్ఫిల్ చేస్తాను. మనుషుల దృష్టిలో ఆ వ్యక్తి నీచమైన కావచ్చు, ఎన్నికల వాడే కావచ్చు, అసలు విలువైన వ్యక్తే కావచ్చు, కానీ దేవుడు ఒక వ్యక్తిని లక్ష్యం చేసి చూసాడు అనుకోండి, ఆ వ్యక్తిని తగిన సమయంలో ఆయనే కనపరుచుకుంటాడు. దీన్ని అందరూ యాక్సెప్ట్ చేస్తారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పేతురు యొక్క జీవితంలో ముమ్మారు దేవుడు ఏం చేశాడండి? ముమ్మారు, ఒకసారి 2 సార్లు 3 సార్లు ఏం చేశాడు? తృణీకరించాడు. ఎవరంటారు కదా, కానీ ప్రభువును నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. యోహాను సువార్త. సీమోను పేతురు ఏమన్నా అదేకే తెలుసు కదా అన్నాడు. లాస్ట్ తీసుకుపోయి అయితే నాకు అన్న తర్వాత కూడా ఆయన ఎన్నిసార్లు వెళ్ళిపోయాడండి? ముమ్మారు. కానీ అపోస్తుల కార్యాల్లో ఒక ప్రసంగానికి ఎంతమంది రక్షించబడ్డారు చెప్పండి? 3000 మంది. దేవునికి స్తోత్రం. అందరూ అనుకున్నాడు అయిపోయింది పేతురు ఇప్పుడు దాకా నీళ్ళగా గడిచాడు, మునిగిపోయాడు, అంతా అయిపోయింది అవల. అదొక ప్రాసెస్. ఆ ప్రాసెస్ ఏంటంటే దేవుడు త్వరతా ఆయన వచ్చేసరికి రిజల్ట్ ఫ్రూట్ఫుల్ గా మార్చుతాడు. దేవునికి స్తోత్రం. 3000 మంది అండి ఒక్క మెసేజ్కే 3000. అనేక మంది ప్రవక్తలు లక్ష్యించి, అనేక మంది సేవకులు లక్ష్యించి, ఎన్నికలైన వాడే చేప పట్టును ఆయన అంటున్నాడు. అయ్యా నేను ఇలా ఉన్నా, నా పరిస్థితి. ఆ పాప చదువుకోలేదంట ఆయన పాపం. ఆయన చెప్తున్న సందర్భం అటువంటి వ్యక్తిని గొప్పదైన స్థితిలోకి దేవుడు తీసుకొచ్చి అనేక మంది దేవుని కొరకు ఏర్పడలేదు.
దేవుడి యొక్క అద్భుతమైన ప్రణాళిక. అలా నిజంగా మన యొక్క జీవితంలో దేవుని కోసం మనం ప్రార్థన చేయాలి. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే యేసు గారు ఒక మాట ఉన్న సినిమాను ఏమన్నారంటే సమాప్తం అయిపోయింది. శిష్యులు అనుకున్నారు మన నాయకుడిని సిల్లింగ్ చేశారు, నెక్స్ట్ పేదరానా నువ్వు, తర్వాత మత్తాయి నువ్వు, తర్వాత ఒక్కొక్కరు అనుకుంటారుగా నువ్వే కొంచెం ఎక్స్ట్రా చేసావు, వాళ్ళందరూ నిన్నే పెట్టుకున్నారు, నెక్స్ట్ నువ్వే అనుకున్నారు. అయిపోయి మన పని అయిపోయింది అనుకున్న సిచ్యువేషన్లో దేవుడు చూడండి, మనుషులు అనుకున్నారు, శత్రువు అనుకున్నాడు నేను గెలిచాను, సిలువు కొట్టారు. దేవుడు అంటాడు అప్పుడు ఆ టైంలో నేను సభ్యుత్వం పూర్తి చేశాను. సమాప్తమైనది ఏం సమాప్తమైంది? జనానికి ఇవ్వాల్సిన రక్షణ అక్కడికి సమాప్తమైంది. 3వ రోజు రానే వచ్చింది దేవుడు నాకు సమాధి తెరవబడి పునరుద్ధరణది మన ప్రభువు యేసు దేవునికి స్తోత్ర. శత్రువు ఏమైపోయాడు? మన పని అయిపోయింది అనుకున్నాడు ఏమైపోయాడు? అనుకుంటా ఉంటాం మన పని అయిపోయిందా అనుకుంటాం. దేవుడు ఏం చేస్తాడు సార్, మనం కనపడకుండా వెనక తన కార్యాలు స్టార్ట్ చేస్తాడు. దేవునికి స్తోత్ర. ఆయన వర్క్స్ ఎలా ఉంటాయంటే కనపడవు, మనుషుల్లాగా అక్కడికి వెళ్ళి ఆగండి, ఎక్కడికి వెళ్ళి ఈయనతో మాట్లాడు, అక్కడికి వెళ్ళి ఆర్గనైజ్ తీసుకుని అయ్యే ఉండవు. ఆయన సీక్రెట్గా పనిచేస్తాడు. వెనక సీక్రెట్గా పునరుత్థానం దేవుడు కూడా ఈ గుడిని వరకు 3 లేదు, ఆయన సమాజం చేసిన 3 దినాలు ఏం చూడబోయాడు. అంతకుముందు ప్రకటించిన సువార్త కంటే ఆయన పునరుద్ధరణ లేచిన తర్వాత జరిగిన సువార్త చాలా గొప్పగా. మన యొక్క జీవితంలో ఫస్ట్ ప్రార్థించాలి, దేవుని కొంచెం సమయం ఇవ్వాలి, మన కార్యాలు సమృద్ధి చేసేంత వరకు ఆయన యొక్క మనం ఎదురు చూడాలి. ఫైనల్గా చెప్పిన మాట ఏంటంటే మన యొక్క జీవితంలో సమాధానాన్ని కానీ లేదా మనకు తలపెట్టిన కార్యము ఫలప్రదం కావాలన్నా, మన పక్షాన్ని దేవుడు నిలబడాలన్నా మనకి ఏకైక సూత్రం ఏంటంటే ప్రార్థన. మీకు సిచ్యువేషన్స్ మీకు అర్థం కానప్పుడు ప్రార్థించడం ఎలా ప్రార్థించాలి? మోషే తన ముందు చేతులు ఎత్తు ప్రార్థన చేశారు, ఇలా ప్రార్థించాలి. ఇశ్రాయేలు ప్రజలకు చేయమొచ్చింది, చేతులు దింపడంటే కనుక శత్రు సైన్యం గెలుస్తాం ఇంతగా అని చెప్పేసి ఆ చేతులు ఎత్తబడి ప్రార్థన చేస్తుంది. గొప్ప విషయం పొంది. సో మనం కూడా మన యొక్క వ్యక్తిగత జీవితం పరిస్థితులు మనకి ఎదుర్కొంటే ఎలా ఉన్నప్పటికీ కూడా మనకి సహాయం చేసి మనకి సమాధానాన్ని స్థిరపరచేవాడు, మన కార్యాలన్నింటినీ మన పక్షం నుండి సఫలపరిచే దేవుడు మనకి సహాయం చేయడానికి ఎల్లవేళ సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా సిద్ధపడడం. దేవుడు అటు కొట్టు మన అందరూ అనుగ్రహించును కాక. ప్రార్థన చేసుకున్నాం, చిన్న ప్రార్థన చేసుకున్నాం. విన్న వాక్యం బట్టి కొన్ని నిమిషాల పాటు ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాల పాటు ప్రార్థన చేసుకుని దేవుడు సమాధానం ఇస్తాడు. దేవుడు మన కార్యాన్ని సఫలపరుస్తాడు. అదేవిధంగా దేవుడు తన చిత్తంలో పిలిచిన వారి విషయంలో దేవుడు తాను అనుకున్న పని సంపూర్ణంగా నెరవేరుస్తాడు. కాబట్టి కొన్ని నిమిషం వ్యక్తిగతంగా కనికరపూర్ణుడైన దేవుని కొన్ని నిమిషాల పాటు ప్రార్థన చేసుకున్నాం. గొప్పదైన మాకు స్తోత్రం. హృదయపూర్వకంగా 1-2-3 నిమిషాలు విన్న వాక్యం బట్టి అయ్యా మీరు మాట్లాడే దాన్ని బట్టి స్తోత్రాలు. నీవు మాకు సమాధానాన్ని స్థిరపరుస్తున్నావు. నెలలో నిజముగా నీవు మా పక్షం నుండి మా పనులన్నింటినీ సఫలపరుస్తున్నావు ప్రభా. మాకు సమాధానాన్ని, మాకు విజయాన్ని, మా పక్షాన్ని కలిగించేయండి. అయినా శక్తులు ప్రభా అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా నీ ప్రజలైన వారి విషయంలో నువ్వు సహాయం చేయడానికి అయా నీవు సహాయం చేయడానికి నీ బిడ్డలను మీరు ఏర్పాటు చేసిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. నాకు అంత జ్ఞానం లేదు ప్రభా, అంత ప్రభా అయా నా తండ్రి అంతగా ప్రభా ఎలా ప్రేయర్ చేయడమో నాకు తెలియదు ప్రభా. అంటూ ప్రార్థిస్తున్న బిడ్డన్నారు ప్రభా. నా ప్రియ తండ్రి వారిని మీరు ప్రత్యేకమైన వారిని దర్శించండి, వారితో మీరు మాట్లాడండి ప్రభా. వారి జీవితం ద్వారా అద్భుతం జరిగించండి. వారి కుటుంబంలో ప్రభా మరలా ప్రభా నా తండ్రి పూర్వ వైభవం రావాలి ప్రభా. పూర్వ ప్రార్థనా జీవితం రావాలి ప్రభా. అయా ప్రార్థన మంత్ర ప్రభా పరిశుద్ధాత్మ నడిపింపు ప్రభా నా తండ్రి మరలా రగులుకోవాలి తండ్రి. అయ్యా నీ బిడ్డల విషయం మీ సహాయం చేయండి ప్రభా. అయ్యా నా తండ్రి మీరు పొందిన మేలులన్నిటినీ తలపోసుకుంటూ ప్రభా అయ్యా ఈ కార్యము చేసిన దేవుడమైన నీకు ఇది చేయటకు ప్రభా అసాధ్యమైనది ఏమీ లేదయ్యా. ఇదిగో విశ్వాసంతో ప్రభు ప్రార్థిస్తున్నాను అయ్యా. మా కుటుంబంలో మా వ్యక్తిగత జీవితంలో అయ్యా మాకు నీ పరిస్థితుల్లో సహాయం చేయువాడము నీవే. కుటుంబంలో సమాధానాన్ని స్థిరపరచువాడవు నీవే అయ్యా. సంఘములో సమాధానం స్థిరపరచువాడవు నీవే.
దేశంలో సమాధానము శాంతిని స్థిరపరచువాడు నీవే ప్రభా. ఎవని మనస్సు నీ మీద వానుకున్నా వాణ్ణి పూర్ణ శాంతి గలవానిగా నేను చేసేదను ప్రభా. ఇక మిక్కిలి వినయ భయభక్తులతో ఇక మోకరించి నన్ను నేను ప్రభా నిలిచి ఒప్పుకుంటున్నాను ప్రభా. మోషే అయ్యా నా తండ్రి మోకరించి నీ యొక్క సన్నిధిలో అయ్యా 2 చేతులు ఎత్తి ప్రభా ప్రార్థన చేశాడు. వినయానికి గుర్తుగా ప్రభా అయ్యా వినయం ప్రభా ఏదో కనపరిచిన దాన్ని బట్టి గర్వాన్ని తీసివేసి ప్రభా అయ్యా నా తండ్రి ప్రభా వినయంతో దాన్ని బట్టి ప్రభా అయ్యా నీ ప్రజలైన వారికి ఒక నాయకుడిగా ప్రభా మీరు అభిషేకించున్నారు, ఏర్పరచున్నారు, నడిపించున్నారు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. వినయ భయభక్తులు గలవారని ప్రభా అయ్యా మీరు చూస్తున్న దేవుడు ప్రభా, ఆశీర్వదించే దేవుడు ప్రభా, ప్రతి ఒక్కరిని మీరు దృష్టిస్తున్న దేవుడు ప్రభా, ఏ ఒక్కరికి ఏది తక్కువ కాకుండా ప్రభా ప్రతి వాని యొక్క ముఖమైన భాష బిందువులు తుడిచివేయడానికి ప్రభా అయా కన్న తండ్రిగా ప్రభా ఈ దిన ప్రభా నా తండ్రి ఫాదర్స్ డే అనుకుంటా స్టేటస్ లో పెట్టుకున్నారేమో కానీ అయా మా యొక్క వ్యక్తిగత జీవితంలో నిజమైన ప్రభా అయా ప్రభు ప్రభా తండ్రి మీరు ఉన్నారు ప్రభా. ఒకరి ప్రభా నా తండ్రి ఒకరి జీవితంలో కార్యం జరిగించాలి అంటే ప్రభా అయా నీ దాని కృప కావాలి నాయన. అయా నీ సహాయం కావాలి ప్రభా. కాపరిగా ఉన్నావు ప్రభా అయా, సంరక్షకులుగా ఉన్నావు ప్రభా అయా నా తండ్రి కాపాడి వాడిగా ఉన్నావు నాయన. అయా రక్షించేవాడిగా ఉన్నావు తండ్రి. అనేక విషయాల్లో అయా తండ్రికి ఎట్టి బాధ్యతలు ఈ లోకంలో తండ్రికి ఉంటాయో అట్టి బాధ్యత కంటే ఎక్కువ బాధ్యతలు మా మీద తీసుకొని ప్రభా అయ్యా మమ్మల్ని మీరు ఆశ్రయించి నడిపిస్తున్న దాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో హృదయపూర్వకముగా ప్రభా అయా నా తండ్రి ప్రభా నీ మీద మేము లొంగిపోతున్నాం ప్రభా. నీ పాదం యొక్క ప్రభా నా తండ్రి మేము లొంగుతున్నాం ప్రభా. నీ పాదం యొక్క మేము పడి ఉన్నాం ప్రభా. మీ సహాయం కొరకు ఎదురు చూస్తుండగా మీ సహాయం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అయా నా తండ్రి మనుషులుగా మేము పని ప్రారంభిస్తాము ప్రభా, కానీ దాన్ని సంపూర్ణం చేసి దాన్ని ప్రభా నా తండ్రి కంప్లీట్ చేసేది ప్రభా అది నీవే ప్రభా. మీ సహాయమేనైనా మీ సహాయం రచిస్తున్న కృప చూపించండి ఆయన. కృప చూపించండి. అవిధేయత కలిగిన పిల్లలను ఉండకూడదు నాయన. అయ్యా భార్యను నా భక్తిని విడిచి ప్రభా అయ్యా వేరొక మార్గంలో పోకుండా అయ్యా ఒకప్పుడు ప్రభా నా తండ్రి నలగొట్టుకున్న మా యొక్క హృదయాన్ని ప్రభా నీ కొరకు ప్రభా ఎదురు చూసే వ్యక్తిలో ఉన్నాను ప్రభా. అయ్యా ఇప్పుడు ప్రభా ఐహిక విచారణ చేత హృదయం ప్రభా అయ్యా నా తండ్రి అనేక విషయాలతో ప్రభా అయ్యా నిండిపోయి ప్రభా కనీసం ప్రభా అయ్యా నీ సన్నిధిలో ప్రభా ప్రార్థించిన స్థితి వైపు నా బ్రతికంటున్నాను. ఒక్కసారి నన్ను చూడండి ప్రభా. అయ్యా నా అవిధేయ చేత ప్రభా కత్తివాల చేత పోల్చబడ్డారు ప్రభా. ఒక అవిధేయ చేత ప్రభా ఆకామ కుటుంబం మొత్తం కొట్టివేయబడింది ప్రభా భూమి నుంచి నాయన. అటువంటి అవిధేయతల కుటుంబం రావడానికి వీలేదు ప్రభా. అయా నా తండ్రి ప్రభా అయా నా తండ్రి ఈ విషయంలో ప్రార్థిస్తూ ఒక్కని అవిధేయత ప్రభా రాజ్యాన్నే ప్రభా అయా నా తండ్రి ప్రభా జనరేషన్ నే ప్రభా నా తండ్రి నాశనం చేసేసింది ప్రభా. అయా అటువంటి అవిధేయత ఏది కూడా చేయని వేరే ఎక్కడ మాలో మలవకుండానైనా మీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మీ సహాయం అర్జిస్తున్నాం నాయన. నీ కృపతో నింపండి ప్రభు. మీ సహాయం అర్జిస్తుండగా మీ సహాయం దయచేసి ప్రభా పరిశుద్ధపరిచి నాయన. అయా మా జీవితంలో అయా నీవే మా పక్షము నుండి మా పనులన్నింటినీ సఫలపరిచి మాకు సమాధానం కలిగి చేయమని మా ప్రభువు మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ లేచి నిలబడదాం. చిన్న పాలు పాల్పంచుగా పాల్గొన్నాను. నమ్ముకున్నాను